నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో ఏంటంటే ఇది చాలా మందికి ఇంపార్టెంట్. బేసిక్గా చూసుకున్నట్లయితే అకాడమిక్ ఇయర్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అంటే లైక్ స్కూల్స్ సైమల్టేనియస్లీగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్, డిగ్రీ అడ్మిషన్స్, బీటెక్ అడ్మిషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇలాంటివి అడ్మిషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ చాలామంది ఫేస్ చేసే ఇష్యూస్, గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ ఓరియంటెడ్స్కి మనం ఎలిజిబిలిటీ అవ్వాలంటే మస్ట్ షుడ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సబ్మిట్ చేయాలి. సో ఈ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినప్పటి నుంచి 30 days అనేది మినిమం టైం అండి. ఈలో కొంతమందికి 1 week 10 daysలోకి అయిపోతుంది. కొంచెం బాగా మనకి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా తెలిసినటువంటి ఉంటే ఆ పాసిబిలిటీస్ ఉంటే 2-3 daysలో అయిపోతుంది. సో ఇదంతా కాదు, అర్లీగా నాకు ఇమీడియట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎలా అనే విషయానికి ఈరోజు మీతో డిస్కస్ చేయడానికి ఈ వీడియోలో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ టాపిక్లో మీకు ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని పొందే విధానం, అంటే ఇది వ్యాలిడ్ అండి, ఖచ్చితంగా ఇట్స్ నాట్ వ్యాలిడ్ అనడానికి అసలు ఎవరికి అధికారం కూడా లేదు. ఓకే, సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలంటే ఆల్రెడీ ఎర్లీగా అంటే రీసెంట్గా కాకుండా ఒక 1 year బ్యాక్ ఎలాగోలా మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది ఉంటే, అంటే బేసిక్గా అందరూ కొత్తగా అప్లై చేస్తూ ఉంటారు. సో అలా అప్లై చేయకండి, నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అయిపోండి, మీకు యూజ్ అవుతుంది అనమాట. మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఏదైతే సచివాలయం నుంచో అయితే మీసేవ నుంచి పొందిన సర్టిఫికేట్ ఉంటుంది ఆల్రెడీ, ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మనం కొత్త సర్టిఫికేట్ అనేది ఇన్స్టెంట్గా తెచ్చుకోవచ్చు మన క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, సో ఈ సర్టిఫికేట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అండి. సో దీని విషయంగా ఏ విధంగా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలి అనే విషయాన్ని నేను మీకు లైవ్ డెమో మీకు ప్రతి వీడియో ఎలా చూపిస్తాను, ఈ వీడియోలో కూడా చూపిస్తాను. సో చూసి లైవ్ డెమోలో మీకు ఇక్కడ మనం క్లిక్ చేయాల్సింది ఏంటంటే VSWS ఆన్లైన్ AP.gov.in. ఈ వెబ్సైట్ గురించి నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను ప్రీవియస్గా. సో ఇక్కడ డైరెక్ట్గా మనం సిటిజన్ లాగిన్లోకి వెళ్ళిపోదాం. సో మనం సిటిజనే కదా, మనం డైరెక్ట్గా ఎంప్లాయీగా లాగిన్ అవ్వలేం కదండి. సో ఇక్కడ నేను నా యొక్క మెయిల్ ఐడితో నేను లాగిన్ అవుతున్నాను. నాకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే ఖచ్చితంగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ వన్ ఆప్షన్ యూజ్ చేసి జస్ట్ నేను సైన్ ఇన్ క్లిక్ చేయగానే నాకు ఒక వెరిఫికేషన్ కూడా నా మెయిల్కి వస్తుందన్నమాట. నాకు మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. జస్ట్ సైన్ ఇన్ నేను క్లిక్ చేయగానే ఈ విధంగా మన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఈరోజు డిస్కస్ చేసింది ఏంటి, రెవెన్యూ సర్వీసెస్లో క్యాస్ట్ సర్టిఫికేట్. చాలామంది క్యాస్ట్ అంటే క్యాస్ట్ అని వెతుకుతూ ఉంటారు, కాదండి, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్. ఓకే, సో ఇంటిగ్రేటెడ్లో మనం ఇష్యూరెన్స్ ఆఫ్ లేదా రీఇష్యూరెన్స్ అని ఉంటుంది. ఇదిగోండి, రీఇష్యూరెన్స్ ఆఫ్ సర్టిఫికేట్. అర్థమైనా మీకు? ఈ యొక్క ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. ఓకే, ఈ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేస్తే గెట్ డీటెయిల్స్ అంటే ఆటోమేటిక్గా మన యొక్క డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఓకే, మన యొక్క డీటెయిల్స్ ఎవ్రీథింగ్, మనం ఏం చదివాం ఏంటి, ఓకే, మ్యారీడా అన్మ్యారీడా, ఓకే, ఇంకేదన్నా మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్, అదే మొబైల్ నెంబర్కి మీకు వాట్సాప్ ఉందా, ఓకే, మీ మెయిల్ ఐడి, ఓకే, ఇక్కడ డోర్ నెంబర్ ఏదో తప్పున్నట్టుంది, ఓకే, ఇంకా మన పోస్టల్ పిన్ కోడ్, ఓకే, మన ఊరు, సైమల్టేనియస్లీగా ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేవ్ అండ్ కంటిన్యూ. అప్లికెంట్ సెల్ఫా లేదా ఏంటనేది నేను సెల్ఫ్ అని పెడుతున్నాను. సర్వీస్ టైప్ నాకు ఇంటిగ్రేటెడ్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో అప్లికేషన్ నంబర్, మన పాత అప్లికేషన్ నంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో బేసికల్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏపీ మీసేవ అని కొట్టంగానే అంటే మన నంబర్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలని చూపిస్తా. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ మనకి ఇమేజెస్లో కనిపిస్తుంది. ఈ బార్ కోడ్ కింద ఉంటుందండి నెంబర్. ఇక్కడ మీకు బహుశా కనిపించకపోవచ్చు, ఇంకొంచెం జూమ్ చేస్తా. ఈ ఇమేజ్లో వస్తుంది, బట్ ఇమేజ్ ఇదిగోండి ఇక్కడ కింద ఉంది కదా. సో ఇది మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మనం క్లిక్ చేయాలి. సో బేసిక్గా నేను ఎవరిదో ఎందుకు క్లిక్ చేయాలి, సో నేను నాదే క్లిక్ చేస్తున్నాను చూడండి. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు CGCతో స్టార్ట్ అవుతుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్, మీ యొక్క పాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్.
సో రీజన్ టు అప్లై. సో ఇక్కడ చూడండి, అవైల్ అడ్మిషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్కీమ్స్ అన్న ఏదైనా స్కీమ్సా లేదా లోన్సా. సో నేను ఏదో లోన్ ఏదో పెట్టుకున్నా. ఓకే, సో జస్ట్ గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఇదిగోండి మన ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఓకే, బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు. సో బయోమెట్రిక్ అందరి దగ్గర ఉండదు కదా. సో ఇక్కడ మనకి ఓటీపీ ఒకటి జనరేట్ అయింది. ఓటీపీ ఇచ్చేసి ఓటీపీ అథెంటికేట్ అని క్లిక్ చేయగానే ఇదిగోండి మా యొక్క పాత డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఏదో ఫైల్ పెట్టమన్నాడు. ఏం పెట్టమన్నాడు ఇక్కడ? అప్లోడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ విత్ ద సైజ్ 1 MB లోపు ఐడి ప్రూఫ్ అంటే మన యొక్క ఆధార్ కార్డ్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో అప్లోడ్ చేసే విధానం మీకు చూపిస్తా చూడండి. నా దగ్గర ఉన్నటువంటి నా ఆధార్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ నేను డౌన్లోడ్స్లో ఉంటుంది నా ఆధార్. ఎస్, అప్లోడ్ ఇచ్చేసి జస్ట్ ఐ అగ్రీ అండ్ ఐ వెరిఫైడ్ టు అథెంటికేషన్ అని చెప్పేసి క్లిక్ చేశాను. షో పేమెంట్. ఇక్కడ మనం కొంత చలానా డబ్బులు అయితే పే చేయాలి. అంత 40 రూపాయలకి మనకి కొత్త సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అదే కొత్త సర్టిఫికేట్ కోసం పోవాలంటే లాయర్ నోటరీ, ఇంకా డాక్యుమెంటేషన్స్, జిరాక్స్లు, మళ్ళీ మనం తిరుగుడు, 2-3 days టైం వేస్ట్. ఓకే, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్. సో ఇక్కడ ఏమడిగింది మనల్ని? యూపీఐ పేమెంటా, ఏది పడితే అది చేసేవచ్చండి. క్యూఆర్ కోడా, యూపీఐ, ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. సో స్కాన్ అని క్లిక్ చేద్దాం. భీమ్ అని క్లిక్ చేసి మేక్ పేమెంట్. ఓకే, సో ప్రొసీడ్. సో ప్రొసీడ్ క్లిక్ చేయగానే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందండి. స్కాన్ చేసుకున్నాను నేను. మన ఫోన్పే అలవాటే కదండి మన అందరికీ. జస్ట్ క్లిక్ చేసి జస్ట్ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే, నేను నా పేమెంట్ అయితే యూపీఐ పేమెంట్ చేస్తున్నాను. స్కాన్ చేసి బార్ కోడ్. ఇక్కడ నా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ కూడా మనకి రీడైరెక్ట్ అవ్వాలి. ఎస్, నాదైతే అవ్వట్లేదు. ఇది రీడైరెక్ట్. చూద్దాం. ఇక్కడ ఎవరు కూడా భయపడవద్దు. ఓకేనా, పేజ్ రీఫ్రెష్ అవ్వట్లేదు ఇలా చాలామంది భయపడతారు. ఇదిగోండి ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయింది. ఎస్, ఇదిగోండి మనం పేమెంట్ చేసిన దానికి సర్టిఫికేట్ రిసీట్. ఇదిగోండి ఈ యొక్క రిసీట్ని మనం జస్ట్ ప్రింట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి అప్లికేషన్ రసీద్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. మేబీ ఇది ఇంకా ప్రివ్యూ అవ్వలేదు. ప్రివ్యూ అగైన్. యా, అదేవిధంగా ఇదైతే ప్రివ్యూ అవ్వట్లేదు. సో మేబీ ఏదైనా ఇష్యూ ఉందేమో ఈ యొక్క సర్టిఫికేట్లో. సేవ్ యాజ్ పీడిఎఫ్ క్లిక్ చేద్దాం. సంథింగ్ దేర్ ఇస్ అన్ ఇష్యూ. సరే, ఓకే, ప్రింట్ సర్టిఫికేట్ క్లిక్ చేద్దాం. సర్టిఫికేట్కి ఏదో పాపప్. ఇదిగోండి నాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్. జస్ట్ ప్రింట్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. సేవ్. ఈ సర్టిఫికేట్ని వెంటనే మీరు అడిగే డౌట్, నేను మీసేవ సర్టిఫికేట్ మీద ఇవ్వచ్చా, నాకు అసలు పేపర్లు ఎక్కడ దొరుకుతాయి అంటారు. సో అది పర్టికులర్ రాంగ్ అండి. అసలు సర్టిఫికేట్ ఎక్కడ దొరకదు. ఒకవేళ మీరు ప్రింట్ ఇచ్చినా సరే అది క్రైమ్ అవుతుంది. ఓకేనా, ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోండి. మీకు 100% వర్తబుల్ అండ్ గెన్యూన్. ఓకే, ఇక్కడ ఏమి మనం వేరే వాళ్ళని ఎవరిని మోసం చేయట్లేదు. మనంగా సర్టిఫికేట్ పొందే విధానాన్ని నేను మీకు చూపించాను ఇక్కడ, అంతే. ఓకేనా, సో ఇక్కడ నాకైతే ఈ రసీద్ అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు. రసీద్ అంటే మనం పేమెంట్ చేసిన రిసీట్. ఎస్, వచ్చింది. పేమెంట్ రిసీట్. ఎస్, సో మనకి మన సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోయింది. సైమల్టేనియస్లీగా మన యొక్క రసీదు కూడా డౌన్లోడ్ అయిపోయిందండి. చూశారు కదా. సో ఇది సర్టిఫికేట్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను. సో ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు మీ యొక్క సర్టిఫికేట్ అయితే పొందండి. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇన్కమ్ సర్టిఫికేట్ పొందే విధానాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో పేరెంట్స్ మీరు మీ పిల్లలు ఎవరైతే చూస్తారో దీని ద్వారా మీరు ట్రై చేసి అప్లై చేసి ఆ సర్టిఫికేట్ మీ పేరెంట్స్కి ఇస్తే త్రూ మీ కాలేజ్లో మీరు ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కుదిరితే లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుంది, మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యింది, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.